ఆదివారం సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర కొంతమంది దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మెయిన్ గేట్ దాటి దాడికి పాల్పడిన ఘటన అయితే నిన్న సంచలనంగా మారింది. అక్కడ ఉన్న పూలకుండ్లు కావచ్చు, కొన్ని పలగొట్టి ఒక రకమైన భీభత్సం అనేది అక్కడ సృష్టించారు. భయాందోళన వాతావరణాన్ని అయితే అక్కడ క్రియేట్ చేశారు. అయితే ఈ దాడికి సంబంధించి ఈ దాడికి పాల్పడిన 6 వ్యక్తులను నిన్ననే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నిందితులకి ఎవరైతే 6 నిందితులు ఉన్నారో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ అనే వీరందరికీ కూడా బెయిల్ అయితే మంజూరైంది. కోర్టు వీళ్ళకి బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వీళ్ళు జైలు నుంచి అయితే బయటకు వచ్చారు. 10,000 పూచీకత్తు కట్టి మరీ బయటకు రావడం జరిగింది. అయితే ఈ దాడి ఘటన ఒక్కసారిగా అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ ప్రముఖుల్లోనూ ఒక ఆందోళన అయితే కలిగించింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ దాడిని అయితే ఖచ్చితంగా ఖండిస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ ఘటనపై అంటే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హీరోలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవద్దా, పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఒక మహిళ ప్రాణం పోయిందని థియేటర్లోకి వెళ్ళి సదరు హీరోకి పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఆయన చాలాసేపు థియేటర్లో నుండి మళ్ళీ బయటకు వచ్చి రూఫ్ టాప్లో నుంచి బయటకు వచ్చి చెయ్యి ఊపుతూ అభిమానులకు అభిమానం చేస్తూ ఇలా మొత్తం ఈ సంఘటన మొత్తాన్ని నేను అసెంబ్లీలో వివరించి చెప్పడం తర్వాత అంటే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ తొక్కిసలాట జరగడానికి, ఆ మహిళ ప్రాణాలు పోవడానికి కానీ, ఆ బాలుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి మొత్తం ఓవరాల్లో సదరు నటుడి అల్లు అర్జున్ పాత్ర ఎంత ఉందనే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, నాకు ఆ రోజు ఎవరు పోలీసులు వచ్చి నాకు ఆ విషయం చెప్పలేదు, దాదాపు 24 గంటల తర్వాత నెక్స్ట్ డే నాకు ఆ విషయం తెలిసింది, ఆ మహిళ కళ్ళు తిరిగి చనిపోయిన విషయం నాకు తర్వాత రోజు తెలిసిందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే అంటే అల్లు అర్జున్ కావాలని గవర్నమెంట్కి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక కౌంటర్ లాగా మాట్లాడారని కొంతమంది సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్పై విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి కూడా అనేక మంది నేతలు అల్లు అర్జున్పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కొంతమంది అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడడం అనేది సంచలనంగా మారింది. దీనిపై దాదాపు అన్ని వర్గాల నుంచి ఖండన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్ వేదికగా దీన్ని ఖండించారు దాడిని. అయితే ఆ దాడికి పాల్పడిన వారిని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి సోమవారమే బెయిల్ రావడంతో మరి ఈ కేసు ఎటువైపు పోతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నిందితులకి అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడిన 6 నిందితులకి బెయిల్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.